హాయ్ అండి అందరికీ. వైజాగ్ ఫిషింగ్ మార్కెట్ ఎప్పుడైనా చూసారా? ఎండి చేపలు అయితే చాలా తక్కువ రేట్లకే వస్తాయండి. ఈ కాలంలో ఎండి చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే రకరకాల నెత్తళ్ళు, అలాగే రెయ్యి పొట్టు కూడా దొరుకుతుంది. ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ దొరుకుతుందండి చక్కగా. అలాగే ఎన్ని రకాల ఎండి చేపలు ఉంటాయో తెలీదు. చూసారు కదా, ఇక్కడ వంజరం ఎండి చేప అండి. ఇది సూపర్ ఉంటుంది. అలాగే ఇవి సావాడలు అంటారు. ఈ తెల్లగా ఉండేవన్నమాట. ఇవి కూడా సావాడ ముక్కలనమాట, పెద్ద సావాడ ముక్కలంట. ఇవైతే ఏకంగా సొర్రసేప ముక్కలండి, జుండు ముక్కల్లాగా ఉన్నాయి కదా. ఇంకా వెళ్దాం పదండి లోనికి. చాలా మంచి చేపలు అయితే ఉంటాయండి. నెత్తలు ఎలాగా నెత్తలు ఎలాగా నెత్తలు ఎలాగా ఇలాగే రకరకాల చేపలండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకే ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా తీసుకోండి. మనకి చాలా యూజ్ అవుతాయి. నిల్వ పెట్టుకొని అప్పుడప్పుడు మనకు కూరలు లేనప్పుడు చేసుకోవచ్చు. ఇదంతా రెయ్యి పొట్టు అనమాట. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఎండి నెత్తళ్ళు, అలాగే చేప ముక్కలు చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు పచ్చి చేపలు ఎక్కువ నిల్వ ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసి ఎండబెట్టేస్తారండి. ఎండబెట్టేసి ఇలా మనకైతే ఎండి చేపలుగా అమ్ముతారనమాట. ఇక్కడ ఎండి నెత్తళ్ళు చూసారు కదా, ఎండి నెత్తళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా ఎక్కువగా ఎండి నెత్తళ్ళు అయితే ఉంటాయండి. ఎండి నెత్తళ్ళు కూడా చాలా మంచిదనమాట మన ఒంటికి. ఇవి చూసారా, సొర్రసేప ముక్కలు అంట. ఇవి చాలా బాగుంటాయి అంట. టేస్ట్ అయితే నేను ఎప్పుడైతే టేస్ట్ చూడలేదు, చాలా బాగుంటాయని చెప్తున్నారు మా అమ్మ అయితే. చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. తప్పకుండా రండి మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చేటప్పుడు. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో మొత్తము మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం అయితే నేను అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా ఈ వీడియోనైతే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎండి చేపలు, ఈ రొయ్యలు, ఈ నెత్తళ్ళు అన్నీ కూడా మనకి ఒకసారి కనుక స్టోర్ చేసుకున్నామంటే 2 నెలలు తినొచ్చు హాయిగా. నాకైతే ఎండి చేపలు సాంబార్తో చాలా చాలా ఇష్టము. మీకు ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Okay friends, thank you for watching. Bye bye.